బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల పర్యటనకు సర్వం సిద్ధమైంది. గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న నడిగడ్డ వేదికగా కేటీఆర్ గర్జించబోతున్నారు. రేవంత్ సర్కారు వైఫల్యాలను ఆయన ఎండగట్టనున్నారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరుకు జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తి నినదించబోతున్నారు. బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి చెప్పనున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా కాంగ్రెస్ నుంచి నేతలు క్యాడర్ పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరనున్నారు. దీంతో హస్తం పార్టీ వెన్నులో వణుకు మొదలైంది. జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ కు తిరుగులేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోట లాంటిది. అంతలా ఈ జిల్లా కారు పార్టీకి అండగా నిలుస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందినా నడిగడ్డ మాత్రం బీఆర్ఎస్ కు అండగా నిలిచింది. గులాబీ పార్టీ ఇక్కడ 2 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్నికల తర్వాత ఇక్కడ రాజకీయం మారింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో జంపు కొట్టారు. ఎమ్మెల్యే పార్టీ మారినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ బలంగానే ఉంది. ఇప్పటికీ గులాబీ పార్టీకి గట్టి ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల టూర్ కంతా సిద్ధమైంది. కేటీఆర్ టూర్ ఇప్పటికే కాంగ్రెస్ లో కాకరేపింది. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తుండటంతో హస్తం పార్టీ ఆగమవుతోంది. సీఎం రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం హస్తం పార్టీ అంత బాగా లేదు. ఇప్పటికే గద్వాల జిల్లాలో కాంగ్రెస్ లో ఇంటర్నల్ వార్ తారాస్థాయికి చేరింది. దీంతో కేటీఆర్ టూర్ గద్వాల నియోజకవర్గంలో మరింత అలజడిని సృష్టిస్తోంది. ఎందుకంటే హస్తం పార్టీలో గ్రూపులలో ముదిరింది. కొత్త వర్సెస్ పాత నేతల మధ్య పచ్చగడ్డి వేసినా బగ్గుమంటోంది. గులాబీ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వార్థంతో కాంగ్రెస్ లో చేరిపోవడంతో ఆ పార్టీలో వార్ సీన్ మరింత ఎక్కువైంది. పాత కాపులంతా బండ్ల జాయినింగ్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. పాత కాంగ్రెస్ నేతలంతా మూకుమ్మడిగా బండ్ల రాకను వ్యతిరేకిస్తుండగా కొత్త కాంగ్రెస్ నేతలు మరో వాదనలు వినిపిస్తున్నారు. జిల్లాలో బీఆర్ఎస్ పునరుత్తేజంతో ముందుకు సాగుతుంటే కాంగ్రెస్ లో మాత్రం పూర్తి నైరాశ్యం నెలకొంది. దీంతో అధికార పార్టీలో పుట్టిన ముసలం నుంచి ఎలా బయటపడాలో తెలియక కాంగ్రెస్ నేతలు ఆగమాగమవుతున్నారు. ఈ వర్గాల లొల్లితో పరేషానవుతూ ఇక ఉండలేమంటూ హస్తం పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సరిత వర్గం ఎమ్మెల్యే రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ పరిణామాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్తు అంధకారమవుతుందని భావించిన సెకండ్ క్యాడర్ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్తో పాటు మరో 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో అధికార పార్టీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. వీరంతా కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్, గద్వాల వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కూడా బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. దరూర్ మండలానికి చెందిన మరికొంతమంది కూడా అధికార పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడంతో హస్తం పార్టీలో 2 వర్గాలు డి అంటే డి అంటున్నారు. అటు ఎమ్మెల్యే ఇటు సరితకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఈ 2 వర్గాల్లో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక చాలా మంది ఇప్పటికే న్యూట్రల్ గా ఉంటున్నారు. మరీ స్తబ్దుగా ఉండలేక బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పవర్ లో ఉన్నప్పటికీ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ హవానే కొనసాగుతోంది. కారు పార్టీలోకి చేరికలు వెల్లువెత్తాయి. గద్వాల జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీ క్యాడర్ బీఆర్ఎస్ బాట పట్టారు. జై కేసీఆర్ అంటూ గులాబీ కండువా కప్పుకుంటున్నారు. ఈ చేరికలు భారీగా కొనసాగుతుండటంతో గులాబీ పార్టీలో మరింత నూతనోత్సాహం కనిపిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామని గులాబీ నేతలు తేల్చి చెబుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల పర్యటనకు సిద్ధం కావడంపై చర్చ మొదలైంది. గద్వాల గర్జన సభలో కేటీఆర్ అందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. రేవంత్ సర్కార్ అసమర్థతను ఎండగడుతూనే హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు గద్వాల గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత నడిబొడ్డున సభ జరగనుంది. ఈ మీటింగ్ కు భారీ జన సమీకరణ చేయబోతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ లోకి చేరికలు వెల్లువెత్తబోతున్నాయి. గద్వాలలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ లో చేరుతుండడం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ద్వితీయ శ్రేణి నాయకులంతా పార్టీని వీడుతుండడంతో అధికార పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు హస్తం పార్టీకి క్యాడర్ పెద్ద జలకిచ్చారనే టాక్ నడుస్తోంది. గద్వాల పార్టీ నేతలు బాసు హనుమంతనాయుడు, మాజీ సాట్స్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, బీఆర్ఎస్పీ నేత కుర్వ పల్లయ్య, ఇతర ముఖ్య నేతలంతా కలిసి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు.
కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఆలంపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పార్టీ నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఈ 22 నెలల కాలం పార్టీ అధికారంలో ఉన్నా ఏం చేయలేదని ఒక ఉద్దేశం. ఈ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఏం చేయలేదు, ఇది ప్రజలకి హామీలు ఇచ్చి చేయలేకపోయిందని స్థానిక మున్సిపల్ చైర్మన్ అనుకో ఇంకా ఇతర నాయకులందరూ, సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఈరోజు మరీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు కేటీఆర్ గారు ప్రోగ్రాం ఉన్నందుకు రేపు 13వ తారీఖు ఈ నెల మిగతా ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలకు విలేజ్లలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ రావడానికి, కేటీఆర్ ఆధ్వర్యంలో చేరడానికి, పార్టీలో చేరడానికి ఇష్టపడుతున్నారు. పనిచేసే వాళ్ళకి ప్రాముఖ్యత లేదు కాబట్టే బీఆర్ఎస్ పార్టీలో చేరడం నిర్ణయించుకోవడం జరిగింది. కారణాలు గతంలో 2 నెలల కింద మీటింగ్ పెట్టడం జరిగింది. కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకొని పనిచేయాలని చెప్పి, కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఒకసారి ఎంక్వైరీ చేయండి. మరి బీసీల గురించి ఎవరు బయట, మా లీడర్ని ఒక్కటే కాదు ప్రజలను అడగండి, బీసీలు ఎన్ని బాధలు పడుతున్నారు, బీసీ నాయకులు అణగదొక్కున్నారు, అణచివేస్తున్నారు కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లోపల పనిచేయడానికి ముందుకు రావడం జరిగింది. కేటీఆర్ గారి సమక్షం లోపల పార్టీలో చేరడం జరుగుతుంది. నాతో పాటు పలువురు కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్లు పార్టీలో చేరడం జరుగుతుంది. కేటీఆర్ టూర్ నేపథ్యంలో ఇప్పటికే గద్వాల గులాబీమయమైంది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. జై కేసీఆర్, జయహో కేటీఆర్ నినాదాలు మిన్నంటాయి. కేటీఆర్ టూర్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎవరికీ లోటు కలగకుండా బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ టూర్ ను గ్రాండ్ సక్సెస్ చేసి గద్వాలలో బీఆర్ఎస్ బలంగా ఉందని చాటి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.